హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 16 ప్రోమో 3 అయితే వచ్చేసింది. ప్రోమో 3 అంటే చాలా రేర్ అన్నమాట. ప్రోమో 1, 2కే సరిపోతుంది. ఈరోజు మాత్రం ప్రోమో 3 రిలీజ్ చేశారు. ప్రోమో 3 రివ్యూ కనుక చూసుకున్నట్లయితే బిగ్ బాస్నే బెదిరిస్తున్న అభయ్, బిగ్ బాస్కే వార్నింగ్ ఇస్తున్న అభయ్, నిరూపించుకున్న సోనియా. ఎస్, అసలు ఏంటి బిగ్ బాస్కి వార్నింగ్ ఇవ్వడం ఏంటి, అభయ్ ఏంటి అంటే అసలు టాస్క్ జరిగింది ఏంటి, రేషన్ విషయంలో మీకు కావాల్సిన రేషన్ కావాలంటే ఈ గేమ్ ఆడి గెలుచుకోవాలి అని చెప్పి ఒక గేమ్ ఇచ్చాడు. ఆ గేమ్ ఏంటంటే మొత్తం ఇద్దరికి ఒక సర్కిల్ వేశారు. సర్కిల్ వేసి అందులో ఇద్దరు బెలూన్స్ మొత్తం బాడీకి ఫుల్గా బెలూన్స్ కట్టుకొని ఒకరినొకరు కొట్టుకోవాలన్నమాట. ఎవరి బెలూన్స్ ముందుగా పగిలిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, మిగతా పలగొట్టిన వ్యక్తి గెలిచినట్టు అని చెప్పి మనకు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ యొక్క గేమ్కి సంచాలకుగా ఎవరు, సోనియా ఉంది. ఎస్, సోనియా ఏంటంటే అభయ్కి సోనియాకి మధ్యలో ఏదో గట్టిగా ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అభయ్ ఆ లైన్ దాటి బయటకు వచ్చినప్పుడు నిన్ను అవుట్ చేస్తాను, నువ్వు అవుట్గా నేను ప్రకటిస్తాను, నువ్వు లోపలికి వెళ్ళాలి అదని చెప్తుంది. అభయ్ మాత్రం దానికి ఆ యొక్క సోనియాకి మనడు లేదు లేదు అట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు అదని చెప్పి మనడు ఆర్గ్యుమెంట్ చేసిండు. తర్వాత సంచాలకుగా మన సోనియా ఆపోజిట్ పర్సన్ విన్నర్గా ప్రకటించినట్టు మనకు అర్థమవుతుంది. అబ్బాయి కెమెరా ముందుకు వచ్చి లేదు ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ ప్రాసెస్ కాదు, సంచాలకులు చెప్పింది నేను కరెక్ట్ అని చెప్పి మీరు ఎట్లా తీసుకుంటారు అన్నట్టు మనోడు మాట్లాడి ఇక మీదట నేను బిగ్ బాస్లో ఏం గేమ్ ఆడా, నువ్వు నన్ను బిగ్ బాస్లో ఉంచుకోలేకపోతే తీసేయి, నాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్ బిగ్ బాస్కే చెప్తున్నాడు అన్నమాట. మరి ఈ విధంగా అబ్బాయి మాట్లాడడం కరెక్టా కాదా అని చెప్పి మీరు కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. ఎందుకంటే నాకే అనిపిస్తుందో మరి మీకే అనిపిస్తుందా, ఎందుకంటే అబ్బాయి ఏమైనా తప్పు చేస్తున్నాడా? మొన్ననే రీసెంట్గా సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఓటింగ్ విషయంలో కానీ ఇంకేమైనా చూసుకున్నట్లయితే ఓటింగ్ విషయంలో మాత్రం విష్ణుప్రియ టాప్లో ఉందంట. నెక్స్ట్ అబ్బాయి కొంచెం ప్రాబ్లమే కావచ్చు ఈ యొక్క నెక్స్ట్ ఎలిమినేషన్లో. నెక్స్ట్ వచ్చేసి అదే అబ్బాయి ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా చేయడం కరెక్టా కాదని చెప్పి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా నిరూపించుకున్న సోనియా అసలు ఏం నిరూపించుకుంది, ఏంటంటే ఈ సంచాలకుగా ఉన్న సోనియాకే ప్లస్ యష్మికి మంచి హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అసలు ఏం జరిగిందో మనం ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, యు ఆర్ ఏ చీటర్ అని చెప్పి యష్మి సోనియా మీద అరుస్తుంది గట్టిగా. మనం ఈరోజు ప్రోమో 2 కనుక చూసుకున్నట్లయితే లవ్ ఏంటంటే నిఖిల్ యష్మి మధ్యలో, పృథ్వీ యష్మి మధ్యలో ఏదో లవ్ ట్రాక్ ఉన్నట్టు మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. అటు లవ్ ప్లస్ ఈ గేమ్లో చూసుకున్నట్లయితే వీళ్ళేమో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఈరోజు మాత్రం ఎపిసోడ్ హైలైట్గా కాబోతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. కరెక్టేనా అభయ్ చేసిన విషయము, యష్మి కరెక్టా, సోనియా కరెక్టా అని చెప్పి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.